బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది అని చెప్పేసి మీ పైన ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అంటే రెవెన్యూ మినిస్టర్ పైన ఉత్తుత్తి ఆరోపణలు చేయడం కాదు, సరైనటువంటి ఆధారాలు ఉంటే అసెంబ్లీలోకి వచ్చి మీరు మాట్లాడండి అని చెప్పేసి కూడా సవాల్ చేస్తున్నారు. మేడం, ముందుగా మీకు రాజ్ న్యూస్ వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను మేడం. ముఖ్యంగా ఇందాక మానవతరాయ్ గారు ఎంత గట్టిగా మాట్లాడినా, ఎంత అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడినా మీరు చేసిన తప్పు ఒప్పైపోదు. ఒక పక్క మంత్రి గారే తప్పు జరిగింది క్షమించండి అని కోరుకుంటున్నారు. మళ్ళీ మానవతరాయ్ గారు అంటున్నారు మాకు మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో 1200, 1300 కంటే ఎక్కువ అప్లికేషన్స్ రాలేవు, అంతా నిజాయితీగా జరుగుతుంది, ఏమో కొద్దిగా కొనకు తప్పు జరిగింది అనే విధంగా ఇంత పెద్ద తప్పును ఆయన ఏదో చిన్నగా తప్పులాగా చూపించే ప్రయత్నం చేయడం అంటే కాంగ్రెస్ చేస్తున్న మోసం ఏంది తెలంగాణ సమాజానికి అనేది ఆలోచన జరుగుతుంది. ఇప్పుడు అందరికీ జరుగుతూనే ఉంది. 3,98 లక్షల ఎకరాలు అంటే రిజిస్ట్రేషన్ లేకుండా, ట్రాన్సాక్షన్ చేయకుండా బ్లాక్ చేసి పెట్టారు అనేది పూర్తి స్థాయిలో కనబడుతుంది. మనకు జరగాల్సింది ఎంత, 1893లో మనకు ఈ చట్టం బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? ఆనాడు గుళ్ళు, గోపురాలు, ధర్మసత్ర అన్న 1893 అన్న 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్. ఓకే, అది ఓకే గుళ్ళు గోపురాలు కానీ, అలాగే అప్పుడు ఇప్పుడంటే హోటల్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ధర్మసత్రాలు కానీ ఏ ఊరికి వచ్చినా ఏదన్నా జరగాలంటే అక్కడ దేవుని మాన్యాల కింద పెట్టేసి వాటిని కానీ కొన్ని వక్ఫ్ బోర్డు అంటే మళ్ళా దాని తర్వాత మన దగ్గర వక్ఫ్ బోర్డు ఉండే వేరే ప్రాంతాలలో బ్రిటిషర్స్ అంటే పాలన చేసిన దగ్గర వక్ఫ్ బోర్డులకు గురించి ఇష్యూ లేకుండే. కాబట్టి దీన్ని అన్యాక్రాంతం చేయడంతో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని మిస్యూజ్ చేసుకోవడము, దాన్ని అన్యాక్రాంతం చేసుకుంటా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవన్నిటిని కూడా దళితుల భూముల పేరున మీద ఎస్సీ ఎస్టీలకు పంచుతున్నామని ఇది చేసేది. మా ఊళ్ళోనే ఒక గుట్ట మొత్తం ఉండే అది ఎస్సీలకు ఇచ్చారు. దాని తర్వాత అది దేవుని మాన్యం భూములు. దాన్ని ఈ రోజు మళ్ళీ మీరే గుంజుకోవడానికి ప్రయత్నం చేయడము ఎంతవరకు సమంజసము? దాన్ని అమ్ముకోకుండా వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు, దాని మీద ఏదో ఒకటి నడిపిస్తున్నారు, బిజినెస్ గానో ఏదో ఒకటి సెటిల్ వేసుకుంటానో ఏదో విధంగా వ్యాపారం చేసుకుంటే దగ్గర కూడా మీరు ఇది చేయడం ఎంతవరకు సమంజసము? పాలనలో మీ పట్టుందా లేదా? మీ మంత్రి ఈ రోజు అవినీతికి ఆస్కారం ఉన్నది అనేది ప్రతిపక్షాలు ఎందుకు ఆరోపణ చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి ముఖ్యమంత్రి వెనకాల ఏ మినిస్టర్ లేకపోయినా రెవెన్యూ శాఖ మంత్రి వర్యులే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటున్నారు. దాని మీద చర్చలు నడుస్తున్నాయి. అవినీతికి ముఖ్యమంత్రికి, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులకు భాగస్వామ్యం ఉన్నది. మీ వాళ్ళ సహచార మంత్రి వర్యులే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు 4 నెలల ముందటనే ఇలాంటిది ఒకటి జరుగుతుంది భువనగిరి ఏరియాలో, మీరు దృష్టి చార్చండి, ఇది పెద్ద సమస్యగా తయారైతుందంటే ముఖ్యమంత్రి వారు ఎందుకు దాని మీద ఇది చేయలేదు? ఈ రోజు మీరు ఒకటి భూమి అమ్ముకోవడము, ఇది చేయడము, అది చేయడమే లావాదేవీలు కాదు. ఈ రోజు తెలంగాణలో పల్లెలలో ఆడపిల్లల పెళ్లిళ్ళు జరగకుండా పోయినాయి కాంగ్రెస్ పుణ్యాన. ఎందుకు అంటే ఈ రోజు ఇంతకు ముందు కట్నాలు కానుకలు ఇచ్చేది మేడం. ఇంతకు ముందు మా పెళ్ళప్పుడు భూమి ఇస్తామంటే వద్దు, ఎవడో వ్యవసాయం చేస్తాడు, భూమి వద్దు, కట్నమే ఇవ్వమన్నారు. ఈ రోజు ఏం జరుగుతుంది? తెలంగాణ పల్లెలో గత 10 సంవత్సరాల నుంచి డబ్బులు అవసరం లేదు, మాకేది అవసరం లేదు, 2 ఎకరాల భూమి ఇవ్వండి, పిల్ల పేరు మీద అన్నా పిల్లగాని పేరు మీద, ఇద్దరు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి, భూమి మీరే చేసుకోండి, ఎంతో కొంత మాకు పంపేయండి సరిపోతుంది సంవత్సరానికి అనేది ఉండే. ఇప్పుడు పిల్ల నుంచి భూమి రిజిస్ట్రేషన్ చేద్దామంటే అక్కడ బ్లాక్ లిస్ట్ లో కనబడుతుంది. ఇది ఎవరు బాధ్యత వహించాలి? మీ అధికారుల, మీ మంత్రి, మీ ముఖ్యమంత్రి ఎవరు బాధ్యత వహిస్తారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. మరి బీజేపీ నాయకులు కూడా జస్ట్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళపైన ఆరోపణలు చేసి వెళ్ళిపోవడం, చేతులు దుడుపుకోవడం కాకుండా దీనిపైన మరి మీరే కదా కేంద్రంలో అధికారంలో ఉంది, 1000 కోట్ల స్కాము ఈ 22A రూపంలో జరుగుతోంది అని ఆరోపణలు చేస్తున్నారు కదా, మరి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించండి. ఒక్క నిమిషము మానవతరాయ్ గారు, ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రకంగా ఉంటది.
ప్రతిదీ కేంద్రం తీసుకున్నదంటే ఈరోజు మీరు ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కక్ష సాధిస్తుంది అంటారు. నేను కాంగ్రెస్ పార్టీని ఈ ఛానల్ ద్వారా ఈ మానవతరాయ్ గారికి వారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. ఈ యొక్క అవకతవకల మీద ఇది చేయమని సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ చేయమని చెప్పేసి మీ రాష్ట్ర ప్రభుత్వం తరపున లెటర్ రాయండి. మీరు లెటర్ రాసి, లేదా ఇప్పుడు 7వ తారీఖు నాడు అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో బిల్లు ఒకటి ప్రతిపాదించేసి దీనిపైన పూర్తి స్థాయిలో గత 10 సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం పైన, మీ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే అవినీతి జరిగిందో దానిపైన విచారణ చేయమని చెప్పేసి మీరు వాళ్ళు ఎట్లా లెటర్ ఇస్తారు కృష్ణారెడ్డి గారు? మా హయాంలో మేము అవినీతికి పాల్పడ్డాము, మేము ఇన్ని వేల కోట్ల స్కామ్ చేసాము, మా పైన మీరు విచారణకు రండి అని చెప్తారా? ఇప్పుడు అది చేయమంటారు మేడం. డైరెక్ట్ వచ్చి దర్యాప్తు చేస్తే వీళ్ళే పొద్దున్న లేసి ప్రెస్ మీట్ పెట్టి సుమోటోగా తీసుకోవచ్చు కదా. బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మీరు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేయొచ్చు కదా. దానికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి మేడం. ఎట్లా పడితే అట్లా అధికారం ఉన్నంత మాత్రాన కూడా చేయడానికి లేదు. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ అధికారి అయినా దానికి సందర్భానికి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ నిబంధనకు అనుగుణంగానే ఏ దర్యాప్తు అయినా ఏదైనా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అదేం లేకుండా అధికారం ఉంది కదా అని చెప్పేసి, నా చేతిలో పడుతుంది కదా అని, అధికారం ఉంది కదా అని ఎవరిని పడితే వాడిని కొడతంటే కూడా నడవదు. ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా ఎవరి మీద అయినా చేంజ్ చేసుకోవడానికి ఉన్నది. ఎంత కేంద్ర ప్రభుత్వంలో చేతులున్నా దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం రావాలి. ఇక్కడికి ఇప్పుడు ఒకటి చెప్తా మేడం, కాళేశ్వరం మీద దర్యాప్తు చేయమని చెప్పేసి కేంద్రానికి లెటర్ రాసి 3 సార్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు వస్తే ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించిన పత్రాలను కేంద్రానికి సమర్పించట్లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సి వస్తుంది. కేంద్రం నుంచి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఏవైనా మేము సిద్ధశుద్ధితోటి ఉన్నాము, దీని పైన పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం వచ్చి చేయగలుగుతుంది. ప్రతిదీ కేంద్రం మీదకి దోషేస్తారు. ఇందాక మానవతరాయ్ గారు పెద్దలు చెప్తున్నారు, మీ 8 మంది ఎంపీలు ఉన్నారు, మా 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రోజు మీరు ఎక్కడ